వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లి జిల్లా ఎంవీఆర్ సారథ్యంలో నారీ శక్తి వందన అధినియం కోసం ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళా బిల్లును అడ్డుకుంటున్న విపక్షాల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున మహిళల ర్యాలీ నిర్వహించారు. ఎంవీఆర్ నివాస వద్ద నుండి భారీ ర్యాలీగా 4 రోడ్ల జంక్షన్ నుండి పెరుగు బజార్ జంక్షన్ వరకు సుమారు 1000 మందికి పైగా మహిళలు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ముక్తకంఠంతో నినాదించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ముత్యాల వెంకటేశ్వరరావు, ఎంవీఆర్ స్వయంగా ముఖ్య నాయకులు ర్యాలీని ముందుండి నడిపిస్తూ మహిళల్లో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ఎలమంచిలి మున్సిపల్ చైర్మన్ ఆడారి రమాకుమారి మాట్లాడుతూ దశాబ్దాల కాలం అధికారంలో ఉండి కూడా మహిళా బిల్లును అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీకి, దాని మిత్రపక్షాలకు మరియు రాహుల్ గాంధీకి మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. అనకాపల్లి గడ్డపై మొదలైన ఈ నారీ శక్తి సెగ విపక్షాలకు తగలాల్సిందేనని అన్నారు. వందలాది మంది మహిళలు ఒకే తాటిపైకి వచ్చి ర్యాలీ చేయడం పట్టణంలో చర్చానీయాంశంగా మారుతుందన్నారు. మహిళా సాధికారత, బీజేపీ ప్రాధాన్యత అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడుతున్న పార్టీల అసలు రంగును ఈ వేదిక ద్వారా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పలకా రవి, జిల్లా నాయకులు బొడ్డేడ నాగేశ్వరరావు, జిల్లా మహిళా మోర్చా నాయకురాళ్లు, అనకాపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గైపూరి రాజు, ఏపూరి వాసు, కోరుకొండ వాసు, సత్తి మణికంఠ, గాలి శ్రీను, పలకా సురేష్లతో పాటు ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఏ రకమైనటువంటి పనులు చేయలేదు. రిజర్వేషన్లు కూడా వారి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంగా సంపూర్ణంగా మద్దతు తెలిపి తన పార్లమెంట్ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ రోజు బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి లోక్సభలో ఆ బిల్లుని ప్రవేశపెట్టలేదు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్తో అనేక సార్లు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అది ఆమోదం పొందకుండా ఆ రోజు ప్రయత్నాలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పిందో, ఈ రోజు అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే 2/3 మెజార్టీ లేదనేటువంటి కారణంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళలకు వెన్నుపోటు పొడిచి మహిళలకి ద్రోహం చేశారు. అలాగే డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మిత్రపక్షాల నాయకులు. డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు. అందుకని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ చట్టంలో కూడా చెప్పడం జరిగింది, పార్లమెంట్ లో కూడా అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క దక్షిణ భారతదేశానికి జనాభా తగ్గింది కాబట్టి సీట్లు నష్టపోకుండా ఉండడానికి అన్ని రాష్ట్రాల్లో కూడా, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లో కూడా 50% పెంచుకోవడానికి బిల్లులో పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలు ఆ యొక్క డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు. అదేవిధంగా మన యొక్క మహిళా బిల్లును కూడా వ్యతిరేకించారు. మహిళలకి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మహిళలకి సాధికారతను చేకూర్చడానికి, మహిళలకి రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు ప్రయత్నం చేసింది, ఇవాళ అధికారంలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళలకి ద్రోహం చేసింది. ఈవేళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా మహిళలకు ద్రోహం చేసి ఆ బిల్లు ఆమోదం చేయకుండా ప్రయత్నం చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల్లో, మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిమానాన్ని పొందలేకపోతుంది. ఈ మహిళా బిల్లుతో ఇంకా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో, ఈశాన్య భారతదేశంలో కానీ, పశ్చిమ భారతదేశంలో కానీ, ఉత్తర భారతదేశంలో కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు. ఒక 3-4 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి బీజేపీకి సపోర్ట్ గా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరమేశ్వర్ ఆధ్వర్యంలో జరిగినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అందరూ బీజేపీని బలపరిస్తే, ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ వస్తే, రేపు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ బిల్లు సమస్య ఉండదు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. మీరే అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి, మేమంతా కలిసి పనిచేస్తాం. మరి ఈ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ
లీడ్ చేస్తుందో ప్రతిపక్షాన్ని, వాళ్ళు ఏ విధమైన మనస్తత్వంతో ఉన్నారు, స్త్రీలంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు అన్నది మీకు ఈ సందర్భంగా తెలుస్తుంది. ఈరోజు మేము రాష్ట్రంలో మాకు స్థానిక ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. 50% మహిళలు ఈరోజు సర్పంచులుగా, అలాగే వార్డ్ మెంబర్స్గా, కౌన్సిలర్స్గా, చైర్పర్సన్స్గా ఈరోజు మేము బ్రహ్మాండంగా ప్రజల్ని పరిపాలించగల దీంట్లో మేము చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా మేము చేస్తున్నాం. మాకు ఆ సత్తా ఉంది, మహిళల్లో ఆ సత్తా ఉంది. మీరు చూడండి, ఉదాహరణకు చూడండి, మరి ఈరోజు దేశ రెవెన్యూ మినిస్టర్ గారు ఎవరు? నిర్మలా సీతారాం. ఈరోజు ఆవిడ ఈ 15 సంవత్సరాల నుంచి ఆవిడ ఏ విధమైన పరిపాలన ఇస్తున్నారు అన్నది మీ అందరికీ తెలుసు. అలాగే మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, ఈరోజు మగవాళ్ళు కూడా అంత ధీటుగా చేయరు. అలాగా ఆవిడ బ్రహ్మాండంగా ఆవిడకి ఇచ్చిన పోర్ట్ఫోలియోని ఆవిడ బ్రహ్మాండంగా చేస్తున్నారు. మహిళలు దేంట్లోని కూడా తీసుకోరండి. అదే మేము తెలియజేస్తున్నాం. ఇక ముందు కాంగ్రెస్ ఉన్న 4-5 రాష్ట్రాల్లో కూడా కనుమరుగయ్యే పరిస్థితుల్లో నాకైతే కనిపిస్తుంది. మహిళలు ఊరుకోరు. రాబోయే కాలంలో వాళ్ళ చేతిలో ఓటు ఉంది, ఆ ఓటుతోటే వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరినీ కూడా. థ్యాంక్ యూ.